రాని రాలేదు. వచ్చిన వాళ్ళని మనం గట్టిగా మన కార్మిక గర్జన మనం చూపించాలనుకుంటే మనం అందరము అనుకున్న దానికంటే చాలా అదిగా తక్కువ జనం మనకు రావడం జరిగింది. నైటు పగలకుండా తిరిగి కార్మికులను సమీకరించి భారీ ఎత్తున సభ చేద్దామనుకుంటే మనలోనే మనకు వాస్తవంగా ఐక్యత లేక మనం అందరం కలుపుకొని పోలేక అందరం కలిసి ఉండలేక ఈ యొక్క సమయంలో ఇంత తక్కువ జనం రావడం జరిగింది. అయినా కూడా ఒక్కొక్కరు 100 మందితో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క కార్మిక హక్కులను సాధించుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం పనిచేయవలసిన పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన దర్పల్లి చంద్రమన్న గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా మన సంక్షేమ పథకాలను సాధించుకోవాలి. ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, తర్వాత గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన నాతోటి కార్మిక సోదరులందరికీ కూడా ఉద్యమాన్ని వందనాలు చెల్లిస్తున్నా. జై కార్మిక. మనమందరం ఎప్పుడైతే కలిసి కట్టుకుంటామో అప్పుడే మన పనులు అయితే మన కార్మిక సమస్యలు తీరుతాయి. మేము గతంలో అంటే ఒక 15-20 రోజుల కిందట ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నవాళ్ళు కూడా ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా అన్నవాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. చంద్రమన్న గారు ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మీరందరూ కలిసికట్టుగా ఉండి పోరాడుకుంటూనే మీరు ఈ సమస్యను తీర్చుకోగలుగుతారు. మీకు యొక్క సంక్షేమ పథకాలు రాగలుగుతారు. మీరు ముందు ఉద్యమం చేయండి. నేను ఆల్రెడీ 1996 చట్టాన్ని నేను కోర్టు ఏర్పాటు చేసిన, మీరు కొట్లాడి తిరిగేద్దామో మీ దగ్గర లేదు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో మన యొక్క జిల్లా సభను ఏర్పాటు చేసుకొని మనం అందరం ఒక్కొక్క జిల్లాల వారిగా సిద్దిపేట జిల్లా సభ చేయడం జరిగింది. తర్వాత జనగాం జిల్లా జరిగింది, మెదక్ జరిగింది. తర్వాత ఇట్లా అన్ని జిల్లాలు కూడా కమిటీ చేసుకుంటూ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసుకొని మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మనకి ఇంకా రావాల్సిన సంక్షేమ పథకాలు మన ముందు మన అన్న ఉన్నాడు. ఈ యొక్క సంఘానికి నీరు పోసి నారు నాటి ఈ యొక్క ఉద్యోగులకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన దర్పల్లి చంద్రమన్న గారు. ఆయన కార్మికుల సభ అంటే అదిరిపోద్దని అనుకున్నాం. నిజంగా కూడా అదిరింది, దాంట్లో తప్పేం లేదు. ఎవరైనా తప్పు పట్టుకోవద్దు. సరే, మనకు కార్మికులు మనం ఎందుకు వెనకపోయినామో ఇంతసేపు అందరం చెప్పుకున్నాం. చెప్పిందే అయితే ఉంది. కానీ అది కాదు, మనకు కావాల్సింది ఏంటంటే మనం సాధించుకుందామనే వేదన కోసం మన కార్యక్రమాలకు ఎన్ని ఉన్నాయి, మనకి ఇంకా ఏమి రావాలి. వందలాది లక్షలాది కోట్ల నిధులు ఉన్నదానికి కూడా మనం ఇక్కడ కొట్లాడకపోతున్నాం. అంటే ఇలా మామూలుగా అమ్మాయి పనిచేసి బస్తా మొక్కపోతుంటే ప్రతిపక్ష నాయకుడు, అధికార నాయకులు వాళ్ళని ఎంతో మేము ఆదుకుంటామని మాత్రం స్టేట్మెంట్ ఇస్తారు. నువ్వు ఉండే బంగ్లా, నువ్వు నడిచే ఫర్నిచర్, నువ్వు తిరిగే కుర్చీ, అటువంటి నాయకులు భవన నిర్మాణ కార్మికులు. మరి భవన నిర్మాణ కార్మికులను యాడ్ చేస్తలేదు గవర్నమెంట్. అంటే ఎలా యాడ్ చేస్తుంది? ఎవరికో కొంచెం మాట్లాడుతున్నాం కదా, మనం ఎందుకు తప్పు చేస్తున్నామో, మనం ఎక్కడ పోతుంది అనేది మనం మాత్రం ఇంతసేపు ఎవరికో చెప్పుకోలే. మనం తప్పు చేస్తున్నామా లేదా? ఎక్కడ ఏడొక్క మీటింగ్ పెడదాం, నలుగురి ఒక 100 మంది వీడి పోదాం అని అంటే వేల కోట్ల సంఖ్యలతో వస్తే ముఖ్యమంత్రి తాతనైనా మనం బెదిరియచ్చు. ప్రభుత్వాన్ని మనం కదిలేయాలంటే మన కార్మికులతో ఒక్కటే అవుతుంది. వాస్తవాన్ని చెప్తున్నాం, ఎక్కువ ఎందుకు చెప్పొద్దనండి. కార్మికులు దాదాపు 4 కోట్ల తెలంగాణ జనంలో 1/3 కార్మికులే ఉంటారు. ఎందుకు ఇలా నీట్గా నువ్వుంటావు, నాయకుగా లేనుంటావు, మనకు అన్ని సంఘాలు ఉంటాయి, రోడ్డు మీద అడ్డాలు ఉంటాయి,
మేస్త్రీల జేబులో పైసలు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి. ఆఖరికైతే మన దగ్గర పనిచేసే కార్మికులు ఏది ఉంటుంది, దాని మీద ఒక్కసారి ఒక సభకు దొరకరమని 100 రోజులు ఇప్పుడు నేను 3.5 ఏళ్ళ కోర చేస్తున్నా ప్రతి కార్మికులు చెప్పిన. ఎందుకంటే మనకు ఇంత పెద్ద మేస్త్రి అయినా ఇంత చేసుకున్నా తాటి చేతిలో పట్టుకొని గోడ మీద లేవంటే మన తోడబుట్టిన తల్లి కంటే చెల్లె కంటే అధ్యయనంగా దగ్గరుండి అన్ని విధాలు అందించే ఒక ఆడపడుచు. వాళ్ళకు కూడా ఇలా మంచి స్కీమ్ ఉన్నది. వాళ్ళకు ఒకసారి వస్తే మన మగవాళ్ళందరికీ నిజంగా అన్న గత మంచి సభకు మనం ఎందుకు దొరకపోతలేము పాయని వాళ్ళే కదిలిస్తారు అని ఎప్పుడు మీటింగ్ పెడతారే, ఆ మీటింగ్కి నేను కూడా వస్తా పాయ, ఒక్కరోజు పని చేయకపోతే ఏమైంది అని అడుగుతాం. కానీ మనం చెప్తలేం వాళ్ళకి. చెప్తే ఎందుకంటే మనకు ఏమైందో అది ఏం మాట్లాడాలంటే అదని. కానీ అడగటువంటిది దాంట్లో మన కార్మికులు ఎదగపోవడానికి కారణాలు ఇవే అన్న. మనం ముందుకు సాగుతలేము అని అంటే ఇలా వాస్తవానికి అందరూ పెద్దోళ్ళే, ఇలా పెద్ద మేస్తులు అందరూ ఇంతమంది అందరూ గుర్తుదారులే ఉన్నారు. లేదా ఇప్పుడు యాక్చువల్గా మనం అది ఇది ఒక సభ కాకుండా మన కార్మికుల కార్యకర్తల మీటింగ్ అనుకోవాలి. దయచేసి అందరికీ అదే, అంతకంటే ఎక్కువ పెద్ద సభ అయింది, సభ అనుకొని చెప్పుకోవద్దు. ఇది ఒక కార్యకర్తలు మనం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3.5 ఏళ్ళు అవుతుంది. 3.5 ఏళ్ళ కింద మనం ఇంత పెద్ద సభ పెట్టినాం. ఆ సభలో ఎంతమంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చిన, కార్పొరేటర్లు వచ్చారు. వాళ్ళందరినీ మనం అడిగినాం, మీరు ఇస్తున్న నిధులు ఇస్తలేరు అని చెప్పి నిలదీసినాం. ఇవాళ కూడా మనం ఇంత పెద్ద పెట్టుకొని ఇప్పుడున్న అధికారులు ఉన్నప్పుడు అది ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికారాన్ని నిలదీయడం మన కార్మికుల హక్కు. అది హక్కు తీరలేని వాళ్ళు మన కార్మిక సంఘాలు అవసరం లేదు, మన వ్యవస్థ అవసరం లేదు, ఇంత పెద్ద మీటింగ్లు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు. అవునా కాదా? మరి అటువంటి దాన్ని మనమే వెనుకపోయి ఎక్కడ మీటింగ్లు పెట్టకుండా దయచేసి ఉమ్మడి జిల్లాలో మీకున్న ప్రాబ్లాలు ఏదో చెప్పండి, ఆ ప్రాబ్లాలు నేను తీస్తా, నాతో కాకపోతే నేను పక్కన దొరుకుతా. కానీ నేను చేసేంత దమ్ము ఉంటుందని నాకు అనుకుంటున్నా. దాన్ని మీరు సహకరిస్తే, మీరు సహకరించాలనుకో నేను చెప్తాను, మీకు నాకు 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్లు నేను ఆడుంటా, మీరు ఇడుంటారు. అంతేనా లేదా? మరి మీరే సమస్యలు నాకు చెప్పరు, మీరే కథలు చెప్పరు. మొన్న ఒక చిన్న సమస్య ఫోన్ చేస్తే వచ్చిందా లేదా? వచ్చినా అన్న ఈ సమస్య కాదు, ఇట్లా మీరు చేసుకోవద్దని అందరు కూర్చున్నబెట్టినా నిలబెట్టి మాట్లాడి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేశారు, ఇలా పత్రికలు రిలీజ్ చేశారు. ఇవన్నీ మన కార్మికుల నమ్మకం పోతుంది. దీన్ని ఏ రకంగా మీరు తయారు చేసి చేయాలి. ఎవరి మీద కోపం, మీ అందరూ కోపం చేసి నా మీద పెట్టుకోవడం తప్పులేదు, నేనేం బాధపడాలని కూడా చెప్పి అందరికి చెప్పి నేను వెళ్ళినా. వీళ్ళు కూడా అందరు హార్డ్వేర్గా చేశారు. కానీ అయినా మనుషులకు వాళ్ళకి పోలే, ఇక ఉన్నది అందరి ముంగట చెప్తాను, నేను పోలే అనుకుని ఎక్కడంతా వాళ్ళే ఉండి ఇవాళ నేను 10:30కు వెళ్తుండగా మా జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేశారు, అన్న 7 దాకా వచ్చారు అంటే నేను ఇప్పుడే వెళ్తుంటాను, ఎందుకంటే పొద్దున్న ఎవరు నాకు ఎవరు ఫోన్ చేయలేదు, ఎట్లాగో మెల్లగైతున్నా ఈ కార్యక్రమాన్ని మేము మెల్లగా చేస్తున్నా అని చెప్పాను. కానీ అయినా రండి నేను సుబ్బేందర్ గారు మన అందరినీ జమ చేస్తున్నాను. ఇవందరూ జమ చేసింది ఇంతమంది మన జిల్లా అధ్యక్షుడు. ఎందుకు చేసిందంటే ఇంతమంది మనం రాకపోతే అన్నతో మనకు మొన్ననే పుట్టిగా పిలువకున్నాడేమో 50 మంది ఉన్నారు. అన్న ఒక 2 నిమిషాలకి చచ్చిపోయానన్నాడేమో 50 మంది ఉన్నారు. అన్న మేము పెద్ద మనుషులకి ఫోన్ చేస్తున్నాం అని అడిగా 100 మంది ఉన్నారు. కరుగుతున్నారు, ఎదుగుతలేదు. ఇలా రాగానే మన బిల్డింగ్ కార్మికులకు పునాది నీరాడే జేసీ పెట్లు వచ్చి పని తక్కువ అవుతుందో, ఇవాళ రాగానే మన మీటింగ్ కూడా కట్టే తక్కువ అవుతుంది. ఒక 4 సెంట్రింగ్ పని చేయాలంటే 4 మూలలు, చెక్కలు, బండి, ఎడ్ల బండి ఇవన్నీ కొట్టుకుని దాంట్లో పెద్ద వ్యవస్థలాగా తయారైంది. ఇప్పుడు అవసరం లేదు, ఒక ఆటో బండి ఉంటే 2 కార్మికులు ఉంటే దాన్ని అడ్డుబోలు చేసి పిడి చేసిపోతారు. సుధారణలకు ఎట్లున్నది, ఎట్లా రాగానే పెట్టబోయగానే మిషన్ వస్తుంది, లావట్టుంది, పోతుంది, అయిపోతుంది. కానీ స్లాబ్ కొట్టు వేసుకొని మిషన్ రమ్మని ఒక 2 మేస్త్రులకి తెలుసుకొని చెప్పేయచ్చు, నేర్పిస్తుంది. మరి అప్పుడు ఒక స్లాబ్ పోయాలంటే కనీసం 2000 ఫీట్ల స్లాబ్ పోయాలంటే ఒక 15-20 మంది లేబర్ ఉండేది. ఆ లేబర్ ఉంటే దానికి 5 మిల్లర్ పెట్టి తింపేది. తిప్పుకుంటే ఒకరి మీద చేతితో మీద దాకా తీసుకుపోయి ఆడున్న మేస్త్రి పోతే ఆ మేస్త్రికి పొక్కులు వచ్చేది, వాళ్ళు పోస్టులకు పొక్కులు వచ్చేది, అట్లా స్లాబ్ పోసిన తుర్తుండేది. ఇప్పుడు ఎంత పెద్ద నేనే ఒక అపార్ట్మెంట్ కడతానా, 10,000 ఫీట్ల అపార్ట్మెంట్లు ఒక 2 మేస్త్రీలు నేర్పుతూ సపరేట్గా కూర్చుంటున్నారు నాతో. అంటే మన పని కూడా అంత తక్కువ అవుతుంది, మన చేయగల ఈ యొక్క మీటింగ్లు కూడా ఇంత తక్కువ చేస్తుంది. దయచేసి మీటింగ్లు తక్కువ చేయకూడదు. మన పని ఎంత పెద్ద పెరిగినా, దానికి ఎంత పెద్ద వెతికినా మన కార్మికులు లేకుండా ఏ పని కాదు. ఎన్ని మిషన్లు వచ్చినా మన తాపి పని లేకుండా ఏ పని కాదు. దాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంటూ
మన కార్మికులం మనకొచ్చే హక్కులు ఒక చేస్తూ ఒకనాడు 50 రూపాయలు పోతుంది దొక్కపు ఇలా లక్షలాది మంది చేస్తూ తయారవుతుంది, లక్షలాది కోట్లలో పోతుంది. అంత చేస్తును కుదురుకుంటున్నాం అంటే మనంత దద్దమ్మలు ఎవరు లేదు, మనం దద్దమ్మలు అయిపోతున్నాం. ఎందుకు తీసుకోవద్దు? నీ సొమ్మ మన సొమ్మ, అది ఏ గవర్నమెంట్ సొమ్ము కాదు, ఎవరింట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. మనం ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడితేనే ఇలా సిమెంట్ కానీ సలగా కానీ ప్రతి ఒక్క ఇటుక కాడికలు కానీ ప్రతి ఒక్క ఉసుక కానీ దాంట్లోకి వెళ్ళి చేస్తూ ఇలా 1000 కోట్ల రూపాయలు తయారవుతున్నాయి. ఆ 1000 కోట్ల రూపాయలలో మనకు ఒక 5000 రూపాయల మనలోని ప్రజలకు ఇచ్చడానికి సంతోషమైన సపోర్ట్ కొట్టి ఈడిక సంతోషం అని అందరు పడుతుంది. మనలోనికి ఇచ్చినవయ్యా తీరికో అక్క 13.5 ఏళ్ళ కొట్లాడుకుంటాడు సచినోళ్ళు తెచ్చినా కానీ మనోళ్ళకి ఒక 5000 తెస్తామని పోరాడుతున్నాడు. ఒక 5000 ఇస్తే మనోళ్ళకి 5000 ఇస్తే ఇక దేనికన్నా అక్కడికన్నా చేతగానప్పుడు 60 సంవత్సరాలు ఇప్పుడు అన్నాడు, 77 సంవత్సరాలు అన్నాడు కాలేబని అన్నాడు. ఇప్పుడు ఆయన కదే పింఛన్ వస్తే ఎంత హ్యాపీగా ఉండేది. ఇక ఇక్కడ ఏ రూపాయి రాకుండా కూడా ఈ దాకా కార్మికుల కోసం ఈ దాకా వచ్చిండు. అదే 5000 అయితే బాగా చెప్తా అడగొట్టుకుని ఇద్దరు లోపల వచ్చేటోడు, కానీ నాతో 5000 నేను ఇవ్వలేదు కడగాలి. ఇలా అడ్డుకోండి కూడా లేకుండా మనకు అది సాధించుకున్నామని అంటే జిజ్జులో పోయి ఇలా ఒకరికొకరు పంతాలు పట్టుకుంటూ చేయదు. దయచేసి అందరి కార్మికులకు మరొకసారి తల వంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి దీన్ని ఎవ్వరు తప్పు పట్టుకోకుండా ప్రతి ఒక్క కార్మికుడు నాది అన్ననాడు ఈ వరంగల్ జిల్లాలో అదిరిపోయేటట్టు ఒక సింహగర్జన పెడదాం. సింహగర్జన వెళితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇంచుమించు అన్ని ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు వచ్చిర్రు. ఇక రేపు కార్పొరేట్ ఎలక్షన్ల ముందు మనం పెడితే కార్పొరేట్ ఎలక్షన్లలో మనకు కార్మికులకు 4 5 నిలబడదన్న ఛాయిస్ కూడా టికెట్ ఇప్పిద్దాం. మొన్న పోయిన ఎలక్షన్లలో పార్టీ ఏదైనా అక్కడ బలమైన క్యాండిడేట్ ఉన్నాడు. ఇక్కడ మన రాములన్న నేను నిలబడతా అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళతో నీకేందుకు అన్ని నిలబడతావని అడిగితే నిలబడతాను. టీఆర్ఎస్ యొక్క మాట్లాడి కూడా ఈయన టికెట్ ఇప్పించి గెలిపించిన. ఇలా కార్పొరేట్గా మనవాడు గెలిచిందంటే ఒక మున్సిపాలిటీలో ఒక మనవాడు ఒక కార్మికుడు ఉన్నట్టే కదా, ఒక కార్మికుడు ఎక్కినట్టే కదా. ఇవాళ ఇక్కడ కూడా 5 ఎలక్షన్లు ముందున్నాయి. ఈ ముందు ఎలక్షన్ల ముందు మీరు ఒక మంచిగా ఇంతకుముందు అందరు చెప్పారు అన్నకంటారు. ఎందుకంటే మంచి సభ ఇది చిన్నగా జరిగింది, మాకు కూడా బాధ అవుతుందంటే బాధపడడానికి నేను ఎలా బాధపడాను, 4 వచ్చినా మాట్లాడతా. ఎందు గురించో మన కష్టాలు మన ఫలితం గవర్నమెంట్ తెలవాలి, గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క నిధులు మనకు కావాలి. ఇవాళ 4 పెట్టిన చంద్రబాబు నాయుడు ఏం బాధపడాలి. ఎందు గురించి అంటే మిగతా 20 మంది నవ్వాలి, సిగ్గుపడాలి. అరే నేనెందుకు పోకపోతే రాండి, అరే ఈ 10 మందినైనా మంచిగా వన్న వచ్చిండు అందరికి సంతోషపడిపోయింది అన్నారు. కానీ అది వాటి దాంట్లో ఇలా ఏం మంది లేలేదు, అది కాదు మంది. ఈ వచ్చిన మంది ఒక్కొక్కరు 100 మందితో సమానం. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ సమానాన్ని రేపు అయ్యే కార్పొరేట్ ఎలక్షన్లలో కంటే ముందు మీరు ఒక సింహగర్జన చేయండి. మీకు ఏమి కావాలో ఇప్పుడు ఈ సభ మీద నేను అన్ని ప్రకటించి మీకు టైం చెప్తా. ఆ టైం లోపల మీరు ఈ జిల్లా బాడీని కూడా ఎన్నుకోండి. ఈ జిల్లా బాడీ మొత్తం టోటల్ తీసుకొని మీరు అనుకున్న రకంగా అన్న మీరు రోజు రాయి అంటే నేను ఒక రోజు ముందు చెప్తే నేను వస్తా. ఆనాడు ముందర జిల్లా బాడీ ఎన్నుకొని మీరు టైం పెట్టుకొని మనం అంతకంటే ఇంతకంటే పెద్ద సభ చేస్తామని చెప్పి ఆ రోజు టైం తీసుకొని ప్రకటించి వారందరూ కలిసి కట్టుగా పనిచేస్తే నిజానికి కూడా హైదరాబాద్లో జరిగే సభ కంటే ఈ సెకండ్ హైదరాబాద్ అన్న వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వన్నకొండ అంటే చిన్నదే కాదు, ఏదో చిన్నగా ఉంది అనుకోకూడదు. సరే జిల్లాలు అన్ని చిన్న చిన్న జిల్లాలు చేసినంత మందమన ఇసుకపోలే ఇంట్లోకి ఏర్పడంగానే నీ పేరు ఎదురంటే నా పేరు రాములు, మీ అన్న పేరు ఎదురంటే వెళ్ళే అందరు 4 ఉంటే 4 పేరు చెప్పుకుంటున్నాం కానీ అయ్యే పేరు చెప్తలేం కదా. ఎవరి కొడుకు అంటే నా కులాయన కొడుకు అని చెప్పండు అన్నట్టు వరంగల్ జిల్లా 4 ముక్కలైన వరంగల్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లే. ఇక్కడ అన్ని విధాల ఉన్న కార్మికులు ఎవరు ఎమ్మెల్యే ఇలా ప్రభుత్వాలు దేనికోసమో దానికోసమో దాన్ని ప్రైవేట్ చేయొచ్చు కానీ అవిటికి మన సంబంధాలు లేవు. మన ఉమ్మడి జిల్లాలో ఇలా అతిపెద్ద సభ పెట్టాలని చెప్పి నేను మీ అందరి సభముఖంగా కోరుకుంటున్నా. కాబట్టి ఏ డేటు ఏం కథ అనేది మరి ఇవరకు మన శివన్న కానీ మాట్లాడి కూడా బయట పోయి కూర్చున్నాడు. నాకు తెలియదు నేను ఏమన్నా కుర్రాని, ఎందుకంటే శివన్న ఇప్పుడు పెద్ద మనిషి ఇక్కడ కూడా మంచి ఆయన ఒకవేళ అదృష్టం బాగుంటే కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అవుతాడంట నిలబడాలన్న దాంట్లో ఏం భయపడకు. నేను వచ్చి ప్రచారం చేస్తా, నేను మాత్రం కార్మికులు ఎక్కడ కూడా ప్రచారం చేస్తాను. ఎన్నోసార్లు చెప్తాను అన్ని రకాలు. మనం రాములన్న గెలిపించిన లేదు అడుగు అదే రాములన్న చెప్తాం.
ఇంకా సాక్షిగా ఇంకేందా మనకు అందరం కూడా రామలన్న కోసం పార్టీలు నేను ఎప్పుడు చూడలే. మీరందరూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా నేను వచ్చిన, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నా వచ్చిన, రేపు ఇంకే పార్టీలు ఉన్నా వస్తా. పార్టీలన్నీ చేసే పక్కన పెట్టి నేను ఒక మేస్త్రిగా ఒక తట్టపోసే కూలి కాడికి ఉన్నా కాబట్టి ప్రతి దాంట్లో ఇలా కష్టం మీద తెలుసు కాబట్టి ఈ యొక్క ఇప్పుడు నేను ఒక చిన్న రీమీటింగ్ అయ్యింది. అక్కడ మంత్రులు అక్కడ ఒక మంత్రి ఏమన్నాడంటే అన్న నేను దీనికి వచ్చి అదృష్టం బాగుంది మీదుకున్నా, లేకపోతే నేను కూడా కిందనే ఉన్నాను. సేమ్ నేను కూడా మీ దగ్గరనే ఉన్నటువంటి మీ అందరు అదృష్టంతో ఆశలతో మీదికి వచ్చినా కానీ నేను కూడా ఒక తాపం చేసిందే ఒక బిల్డింగ్లో కట్టుకుంటూ ఒక మామూలుగా 200 కైకిల నుండి నాకు గుండు మీద పోతే ఎన్నికలు ఊసిపోతే పిల్లలు పెళ్లి రోజు నన్ను పిల్లగాని ఎత్తుకోపోతున్నా అంటే నేను స్లాబ్ పోసి నేర్పి కుటీగా నూనె ఊసుకొని పోయినా. అంటే అప్పుడు అంత కష్టం, దాని మీద అంత ప్రేమ, అది అవన్నీ యాదికి వస్తాయి కాబట్టి నేను కూడా కార్మికులు నాకు యాదుకుంటారు, నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు నా తర్వాత దాదాపు ఇంకా 300 మంది పనిచేస్తుంది, ఇంకా 300 మంది. అంటే నేను ఇప్పుడు ఇంత అన్సీజన్లో కూడా ఎక్కడ అమ్ముడు పోని అపార్ట్మెంట్లు దేవుడు ఇచ్చిన కాడికి నేను కిందికి వచ్చుకున్నా కాబట్టి ఇలా అపార్ట్మెంట్ కడుతున్నా. 45 బ్లాక్ అపార్ట్మెంట్ సిద్దిపేటలో కడుతున్నా. ఒక్కొక్క బ్లాక్ ఒక బ్లాక్ అమ్మినా మళ్ళీ ఒక బ్లాక్ తయారు చేస్తున్నా. ఇట్లా ఒక్కొక్క బ్లాక్ చేసుకుంటారు. నా దగ్గర వాళ్ళు విడిచిపెడితే ఇలా నాకు ఇంత పెద్ద పదవి వచ్చింది, తిరిగి అసలు రాజాలాగా వానుకో వీనుకోటి చేసుకుంటూ పోతే ఫోన్ చేసి నాకు ఖర్చులకు వీటిలో పైసలు ఇస్తారు. కానీ అవి మంచిగా ఆ పైసలు తింటే ఎవరికి గుర్తుపడదు. కష్టపడి మనం 10 రూపాయలు సంపాదించినామా ఆ రూపాయి మనకు విలువిస్తుంది, మనకు పొజిషన్ ఉంటుంది. అందుకే నాకు ఉన్నారు కదా కార్మికులు, వాళ్ళు చేయంగా నేను బతుకున్నా కదా, వాళ్ళతో నేను హ్యాపీ, వాళ్ళ పేరు చెప్పుకుంటూ బయట తిరిగితే నాకు విలువ వస్తుంది. నేను లీడర్గా పోతే ఈ ఒక 2 ఏళ్ళ సంవత్సరం పదవి అయిపోయిన తెల్లారి ఎవరైనా కనబడతారా? ఇదే మేసితనం ఉంటే జీవితాంతం కూడా యాద్ చేస్తారు. ఒకరే మా ఇల్లు ఇచ్చిన మేస్త్రి గాయనే, మా ఇల్లు ఇచ్చిన అన్న గీనే, వాళ్ళు ఇల్లు కొన్న వాళ్ళు యాడ్ చేస్తారు, నా దగ్గర పని చేసిన వాళ్ళు యాడ్ చేస్తారు, ఇట్లా మీ అసలు కార్మికుల దగ్గరికి అయితే మీరందరూ యాడ్ చేస్తారు. ఇవన్నీ ఒక దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. దీనికి డబ్బుల కోసమో దానికోసమో పదవుల కోసం అయితే కాదు. ఇవన్నీ మొన్న కూడా పోయిన ఏడాది కింద మేము ఇలా నేను అధికార పార్టీలు ఉన్నా అని చెప్పుకుని కాదు, అధికార పార్టీ ఉన్నా ఇలా చలో మనం ముట్టడిద్దామని చెప్పి అని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే టోటల్ తెలంగాణ అంతా కదిలి దాన్ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరు ఎక్కడ అక్కడ అరెస్ట్ చేశారంటే ఆనాడు మన కార్మికులు ఉన్నవారు అనే ఒక గుర్తు అయితే వచ్చింది. అటువంటి పని చేయాలి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మంచి ఒక సభ ఒక దాదాపు ఒక 5-6 వేల మందితో పెట్టినామనుకో, నీకు బరాబరి మేము అడే కార్మికులకు ఇలా మనకి ఈఎస్ హాస్పిటల్, మన పిల్లలకి రియంట్మెంట్, ఇలా శాశ్వతంగా కార్డు, 5,000 రూపాయలు పింఛని, ఈ 4 ఇచ్చేదాకా విడిచిపెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఉంటాయి, అయిపోవు. మనకు రేపు ఒకటికి పడుకున్నట్టుగా ఈ యొక్క 4 ఇచ్చినావు కాబట్టి ఈ యొక్క 4 కూడా ఇవ్వమని నువ్వు ఆ రోజు నువ్వు ప్రామిస్ చేసినావు. అదే అందరు సారంగా అందరం కలిసి పోయినాం అన్నాడు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు. పోయి ఇచ్చిందా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే 4 ఇచ్చిండు, ఇంకా 4 ఇవ్వలే, ఇంకా 4 బాకీ ఉన్నాం. ఈ బాకీ తీరుకోవాలి అనేది మనం ఇదే వరంగల్ సభ నుండి విసురుదాం. ఖచ్చితంగా అవి వస్తాయి. ఆ కారు కోసం ఎలక్షన్లు కాకముందు చేయాలి. దయచేసి దీన్ని మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిందని మనతో పని ఉన్నది. మళ్ళీ ఎలక్షన్ దాకా అందరికి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు చేస్తే మన ప్రతి దాన్ని జల్లిస్తుండగా పోతుంది. ఇవాళ ఇక్కడ ఉన్నాడు రాజేందర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మనకి ఇంత పెద్ద సభకు వాళ్ళు రాలేకపోవడానికి వాళ్ళు ఎంకబడిపోతారు కదా. రేపు మళ్ళీ వచ్చి మన ఓట్లు అడగారా? ఇలా ఒకరు కాకుండా ఒకరు ఓట్లు వేసే వాళ్ళు లేమా? నేనంటే నువ్వు వేయవా? ఎక్కడికి ఓటు అవసరమే కదా. అటువంటి అప్పుడు దానికి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉమ్మడి జిల్లా ఎలక్షన్ల కంటే ముందు ఈ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద బ్రహ్మాండమైన సభ పెడతానని చెప్పి ఇంతకుముందు మన పెద్దన్న కూడా అన్నాడు. ఖచ్చితంగా పెడతామని ఇలా సాదిక్ గారు కానీ అందరి పేజీలు ఉన్న పెద్దలందరికీ మరొక మీరు ఎవరు ఏమనుకోకరు, ఎంతమంది నారాజు కావద్దు. మహేందర్ నువ్వు కూడా చేసిన సంతోషం ఇది, దీనివల్ల నువ్వు నారాజు కాకు. ఎందుకంటే ఇంతమందం నేనన్నా కష్టపడ్డానందుకు నీకు ధన్యవాదాలు కూడా చెప్తా. ఎందు గురించి అంటే నేను ఒక్కదన్నా ముందుకు వస్తేనే ఇలా ముందుకు వచ్చారు. ఇలా నీకు మంది తక్కువ వచ్చారు, నేను ఇంతగానే తిరిగినాను అనుకోవద్దు, అంత ఫీల్ కాకు. నేననేది కూడా ఎందు గురించి ఒక్కడికి వస్తుందని చెప్తుంటే 10 మంది అవుతారు. ఇలా ఆనాడు కేసీఆర్ అనేటోళ్ళు లేకపోతే తెలంగాణ వచ్చునని అంటారు. వచ్చునా జనంతా గెలిగిస్తే అదంతా ఉపలంలో వేసింది. ఆ ఉపలంతో ఎంతమంది వచ్చినా ఎంతమంది అయినా తెలంగాణ వచ్చింది. సాధించుకున్నామా లేదా? ఇది కూడా గంతే. నువ్వు ఒక్క